కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ల గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే బీసీల ఫీజు రియంబర్స్మెంట్ గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నవి. వాటితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పుడు ఇస్తున్న 1800 స్కాలర్షిప్ని 15,000కి పెంచాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ పిల్లల చదువుల కోసం ఒక 200 కోట్లు బీసీ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గురుకులాలకి సొంత భవనాలు కేటాయించి పిల్లలు మృత్యువాత పడతా ఉన్నారు. ఈ కాలంలో చాలా చోట్ల పిల్లలు సరైన సదుపాయాలు లేక మృత్యువాత పడతా ఉన్నారు. సో వీటన్నింటినీ అరికట్టడం కోసం ప్రధానంగా డిమాండ్ చేస్తూ విద్యార్థుల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, పిల్లల విషయంలో మీరు ఇచ్చిన 420 హామీలలో పిల్లలకు సంబంధించిన కూడా చాలా హామీలు పెండింగ్ గా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకి తీర్చిదిద్దాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి విద్యార్థుల సమస్యలు అన్నింటినీ తీర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ.